Hi friends, welcome back to our channel Siri 126. Please do subscribe my channel friend. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది బసవడు మా ఊరి శివాలయానికి సంబంధించింది. అది ఎప్పుడు శివాలయం ముందు ప్రశాంతంగా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది. దాన్ని మేము ఇప్పుడు నంది అని పిలుచుకుంటాము. ఆ నందిని మేము సాధారణ ఎద్దులా కాకుండా ఆ శివుని అనుగ్రహంగా భావిస్తాము. పురాణాల ప్రకారం శివుడు నంది వాహనం మరియు నంది శివునికి అత్యంత ప్రీతి అయిన భక్తుడు కాబట్టి నంది ఎప్పుడు శివుడు ఎదుట కూర్చొని ఆయన ఆజ్ఞను పాటిస్తూ భక్తుల కోరికలను ఆ శివయ్యకు చేరవేస్తూ ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు నంది ఎవరింటికైనా వస్తే నందితో పాటుగా ఆ శివయ్య కూడా వచ్చినట్లుగా ఆయన ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా భక్తులు ఫీల్ అవుతారు. అయితే ఈరోజు ఆ నంది మా ఇంటికి వచ్చింది. అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడు ఆ నందికి తౌడు, గడ్డి, బెల్లం, అరటి పండ్లు ఏవి ఉంటే అవి తినిపించి పసుపు కుంకుమ చల్లి పూజించటం మాకెంతో ఇష్టం. మా పిల్లలు ఆ నందికి నమస్కరించి పసుపు కుంకుమ చల్లి పూజించి బాగా పూజలు చేస్తారు. కానీ అది ఎటువరికి ఎటువంటి హాని చేయదు. చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఎవరిని ఏమీ అందు, ఎటువంటి హాని చేయదు. చూసారా మా పాప ఎంత బాగా పట్టుకుందో. ఆ నంది చెవిలో ఎటువంటి కోరికలు చెప్పుకున్నా నెరవేరుతాయని మా నమ్మకం. ఆ నందిని మేము కేవలం ఒక జంతువులా కాకుండా మా భక్తి, మా విశ్వాసాలకి ప్రతీకగా మా ఊరికి ఆ శివయ్య ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతాము. ఆ నంది మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క రోజు మాకు ఎంత కష్టమైన పనైనా సరే చాలా సింపుల్గా జరిగిపోతుంది. అంతా ఇష్టపడతాం మేము ఆ నందిని. మేమే కాదు, మా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అంతే. కానీ ఎవరికి ఎటువంటి హాని చేయదు. ఎవరు పొలాల దగ్గరికి వచ్చినా ఏ పంటలోనైనా సరే తిన్నా కూడా ఎవరు దానిని కొట్టడం కానీ వెళ్ళగొట్టడం కానీ అలాంటివి ఏమీ చేయరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ నంది రూపంలో ఆ నందిని వాహనంగా చేసుకుని వచ్చి మా పొలాల్లోకి వచ్చాడు అని చాలా సంతోషిస్తారు. అలాంటి ఆ నంది ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఆ నంది మా పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. అందుకే మా పిల్లలు ఆ నందిని అంతగా ఇష్టపడతారు. మీరు చూస్తున్నారు కదా, మా పాప మా బాబు వాళ్ళందరూ నంది ముందు ఎలా నిలబడి నిల్చొని ఉన్నారు. అయితే మేము ఒక టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి రెడీ అవుతున్న టైంలో వచ్చిందనమాట. అప్పుడు తనకి తవుడు ఇచ్చి బెల్లం పెట్టి అరటి పండ్లు ఇస్తే తినేసి చూడండి ఎలా చూస్తుందో. కానీ ఎవరిని ఏమీ చేయదు, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టదు. తనకు నచ్చినంతసేపు ఉంటుంది. తనకు నచ్చే వాళ్ళు వచ్చే వరకు ఉంటుంది. అందరినీ చూసుకున్న తర్వాత వెళ్ళిపోతుంది. మా ఇంట్లో వాళ్ళంటే తనకు చాలా ఇష్టం. అది ఎప్పుడు వచ్చినా కూడా తనకు కావాల్సినవి ఇస్తాము. తనకు నచ్చినంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. మేమే కాదు, మా ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అంతే. అది మాకు ఒక శివుడు ఇచ్చిన గిఫ్ట్గా మేము భావిస్తాము. అలా పసుపు కుంకుమ వేసి తను నచ్చినంతసేపు ఉండనిచ్చి తను వెళ్ళిపోతున్నా కూడా ఎవరు అడ్డుపడరు. చూసారా ఎలా వెళ్ళిపోతుందో? ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా మంచిది. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.